ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. వృశ్చిక రాశికి కుజుడు మంత్రి కూడా అయ్యాడు ఈ సంవత్సరం. అందువల్ల తర్వాత రాజైన గురువుకు కుజుడు మిత్రుడు. ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు మిత్రుడయ్యాడు. అందుకనే వీళ్లకు చాలా బాగుందని చెప్పవలసినది ఉంది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 6. అంటే లాభము చాలా ఎక్కువ ఉన్నది ఈ రాశికి. అంటే చాలా బాగుందండి అని చెప్పవలసిన రాశిలో ఇది ఉన్నది ఈ సంవత్సరం. అందువల్ల వీళ్లకు స్థిరచర ఆస్తులు, ధనము ఇవన్నీ కలిసొచ్చే యోగాలు ఈ రాశికి చాలా బాగా ఉన్నాయి. వాళ్ళ ఉన్నటువంటి స్థితిని పోల్చుకుంటే ఒక 3 నెలలు గడిచేటప్పటికి తప్పకుండా వీళ్ళు అభివృద్ధి పథంలోనే ఉంటారు. అలా ఈ వృశ్చిక రాశి చాలా బాగా ఉంది. వీళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈ రాశివారు. ఇక్కడ కొంచెం వృధా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి వీళ్ళు ముఖ్యంగా. అంటే వృధా ఖర్చులు పెడతారు అని అర్థం. అది తగ్గించుకోవాలని అందరికీ చెప్పడం లేదు. వీళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు కొంచెం వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాటిని కొంచెం వీళ్ళు సమన్వయము చేసుకోవలసి ఉంది. వ్యాపార రంగము, విద్యారంగము, స్త్రీలు ముఖ్యంగా బాగా కలిసొచ్చేటువంటి రాశి. ఎందుకంటే బృహస్పతి ఎప్పుడైతే దేవ గురువు ఉన్నాడో ఆయన స్త్రీల యందు చాలా విశేషమైన ఆదరం కలిగి ఉంటాడు. అలాగ స్త్రీలకు చాలా కలిసొచ్చేటువంటి రాశి